Right. Good evening, my dear the village investors, followers, and friends. Welcome to the village investors. సో మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను క్లాసు. అండ్ చాలామంది కామెంట్లు కూడా నేను చదువుతూ ఉన్నాను. సో మీ అందరికీ ఆ కామెంట్లు చదువుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఈ క్లాసెస్ వింటున్నారని మాత్రం అర్థమవుతుంది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వింటున్నారు అని అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ అండ్ వాచింగ్ మై క్లాసెస్. రైట్. సో ఇది నిజంగా చెప్తున్నాను, ఓపిక ఉండాల్సిన పని. ఎమోషనల్గా చేసేవాళ్ళు అండ్ కనీసం 3 నెలలు నేర్చుకోకుండా ఆవేశపడి డబ్బులు పోగొట్టుకోవాలనుకునే వాళ్ళు, జోదం గ్యాంబ్లింగ్ ఆడాలనుకునే వాళ్ళు దయచేసి ఈ ఛానల్కి రాకుండా ఉండటం మంచిది. ఇది ఒక కమ్యూనిటీ ఆఫ్ వెల్దీ ఇన్వెస్టర్స్, పీస్ఫుల్ ఇన్వెస్టర్స్ అండ్ ఫ్రీడమ్ తెచ్చుకునే ఇన్వెస్టర్స్ కోసము నా వాల్యుబుల్ టైంను కూడా స్పెండ్ చేసి నేను మీకు టీచ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ నేను ఏవైనా మీకు టెర్మినాలజీ చెప్పేటప్పుడు కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్స్ కానీ ఏమన్నా తీసుకున్నప్పుడు ఆ స్టాక్స్ని కొనమని అమ్మమని కాదు దాని మీనింగు. ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ రిఫరెన్స్ పర్పస్ అంటారు. సో దయచేసి ఇక్కడ ఏది బై ఆర్ సెల్ అనే ఏది నేను చెప్పట్లేదు. సో కొంచెం జాగ్రత్తగా ఓపిక పట్టి ముందు నేర్చుకోండి. లేకపోతే మార్కెట్లో 19% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ బికాస్ ఆఫ్ ఎమోషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ద మోర్ యూ విల్ లెర్న్ ద మోర్ యూ విల్ ఎర్న్. సో లెర్నింగ్ అనేది ఆల్వేస్ లింక్డ్ అప్ విత్ లెర్నింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎర్నింగ్. నువ్వు ఎంత బాగా నేర్చుకుంటావో అంత బాగా సంపాదిస్తావు. సో నాలెడ్జ్ ఉన్నప్పుడు నాలెడ్జ్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్, స్టూడెంట్స్, ఎవ్రీవన్ జాగ్రత్తగా ఈ టెర్మినాలజీ నేర్చుకోవాలి. టెర్మినాలజీ వస్తేనే, ఎందుకు నేను ఈ టెర్మినాలజీకి ఇంత టైం తీసుకోవాల్సి వస్తుందంటే, ఒక భాష మాట్లాడాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎ లాంగ్వేజ్ యూ షుడ్ నీడ్ దట్ టర్మ్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దట్ లాంగ్వేజ్. మనం ఒక భాష మాట్లాడాలి, ఒక భాష మీద పట్టు రావాలి అంటే ఆ భాషలో ఉన్న భావం కూడా నీకు తెలియాలంటే ప్రతి మాటకి అర్థం తెలియాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్. సో ఇలాంటి అద్భుతమైన పాయింట్ నేను మీకు చెప్తున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్గా ఓపికతోటి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇవాళ అదానీ పవర్, మనం అదానీ అంటాం కదా, వినుంటారు కదా మీరు. అదానీ పవర్ అనే స్టాక్ న్యూస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏది కొను అమ్ము అనే టాపిక్ కాదు. ఇక్కడ టాపిక్ ఏంటంటే కొన్ని మనము అర్థం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తున్నా. అదానీ పవర్ అనే ఒక దాని న్యూస్ వచ్చింది. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ? అదానీ పవర్. ఇండియాలో బాగా పవర్ కంపెనీలు, పవర్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్పండి, ఇవాళ సెల్ ఫోన్లు వాడాలన్నా, బస్సులు నడవాలన్నా, ఇంట్లో పనులు జరగాలన్నా పవర్ ఈజ్ ఆల్వేస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఆ అదానీ పవర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీని న్యూస్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ న్యూస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవాళ న్యూస్లో వాడు ఏం చెప్పిండంటే, ఇదిగోండి, అదానీ పవర్ బోర్డ్ ఈజ్ స్ప్లిట్ చేస్తున్నారు అనేదో చెప్తున్నాడు మ్యాటర్. రైట్. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ న్యూస్ నేను మీకు జస్ట్ ఒకసారి చూపిస్తాను. టుడే టాపిక్ ఈజ్ అగైన్ టెర్మినాలజీ. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి న్యూస్ మీకు వచ్చినప్పుడు అసలు అది పెరగటం కోసం ఉపయోగపడుతుందా, పడటం కోసం ఉపయోగపడుతుందా, అసలు ఆ టర్మ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అంతా మీకు తెలియాలి. సో అక్కడ ఏం చెప్తున్నాడు, అదానీ పవర్ Q1 రిజల్ట్ అనేది చెప్తున్నారు. రైట్. అండ్ నెట్ ప్రాఫిట్ పడిందంట. అరే లాభం తగ్గిపోతే
కంపెనీకి బెనిఫిట్ ఉండదు కదా, అప్పుడు పెరగదు కదా. సో తగ్గింది. అండ్ బోర్డ్ ఓకేస్ 1.5 స్టాక్ స్ప్లిట్. బోర్డు ఏమని చెప్పిండు, స్టాక్ని స్ప్లిట్ చేస్తున్నారు, అంటే ఒక షేర్ ఉన్నోడికి 5 షేర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నారంటే 100 రూపాయలు ఉంటే 500 అవ్వదు, ఆ 100 కాస్త 5తో డివైడ్ చేయాలి, అంటే 20 రూపీస్ అవుతుంది ఒక్కొక్క స్టాక్. స్ప్లిట్ ఎందుకు చేస్తారంటే చిన్న చిన్న వాళ్ళకు కూడా, అంటే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ కొనుక్కుంటారని ఇస్తారు. సో దట్ ఈస్ అ స్ప్లిట్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, మీరు నేర్చుకోవాలి. ప్రాఫిట్ ఫాల్స్ అన్నాడు, Q1 రిజల్ట్ అన్నాడు, అదాని పవర్ అన్నాడు. అదాని పవర్ అంటే ఒక కంపెనీ పేరు. అది Q1 రిజల్ట్ అంటే చెప్పాను కదా పోయినసారి క్లాసెస్లో చెప్పాను, గుర్తుందా? ఒక ఇయర్ని 4 క్వార్టర్స్ చేస్తారని, మార్చ్ టు జూన్ని Q1 అంటారని, జూన్ టు సెప్టెంబర్ని Q2 అంటారని, అక్టోబర్ 1 టు డిసెంబర్ని Q3 అంటారని, మళ్ళా జనవరి టు మార్చ్ని Q4 అంటారని చెప్పాను కదా. సో Q1 అంటే మనకు మార్చ్ టు జూన్ జరిగింది కదా, అది ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. జనరల్గా జూలై 1 నుంచి జూలై 1 నుంచి ఆగస్ట్ ఎండ్ లోపల రిజల్ట్ అన్ని జనరల్గా 1 by 1 వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేసింది, అంటే ఆ 3 నెలలు వాళ్ళు ఎలా పనిచేశారు, ఇది ఒక ఇన్వెస్టర్కు ఉన్న పవర్. ఒక కంపెనీ వాడు 3 నెలలు ఎలా పనిచేశాడు, ఈ రోజు ఏం పనిచేశాడు అనేది మనకి రిపోర్ట్స్ ఇస్తుంటారు. దాట్ రిపోర్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా డియర్. రైట్. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొన్ని టర్మ్స్ వాడింది కదరా నాన్న. ఏమన్నాడు, అదాని పవర్ అంటే కంపెనీ పేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొద్దిగా బోరింగే ఉంటుంది. గ్రేట్ అవ్వాలి, బ్లెస్డ్ పర్సన్ అవ్వాలంటే వాడి లైఫ్ కొంచెం చూస్తానికి బోరింగ్ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసి నేర్చుకున్న తర్వాత వాడు ఎంత మందికి బ్లెస్ అవుతాడు. ఐ హోప్ యూ వాట్ నేను చెప్తున్నది అర్థం చేసుకొని జాగ్రత్తగా ఫాలో అండి. అదాని పవర్ అనేది కంపెనీ పేరు రానన్న. Q1 రిజల్ట్ అనేది 4 క్వార్టర్స్ను ఒక్కొక్క క్వార్టర్ రిజల్ట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఫాల్స్ అంటే నెట్ గ్రాసు అదంతా ఉంటుంది, అది మళ్ళీ అక్కడ మనం ప్రాఫిట్ అనాలిసిస్ దగ్గర నేర్చుకుందాం. ప్రాఫిట్ పడిపోయిందంట. ఒక పని నువ్వు చేస్తున్నావు, నీ పనిలో ప్రాఫిట్ పడిపోతే ఆటోమేటిక్గా ఏమవుద్ది చెప్పండి, రైట్? నీకు కొంచెం ఇంట్రెస్ట్ పోద్ది. అట్లానే దీని మీద ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ పోద్ది. ఇంట్రెస్ట్ పోవడం వల్ల ఏమవుద్ది అంటే స్టాక్ కొంచెం డౌన్ అవుతుంది. అయితే వీడు ఏం చేస్తున్నాడు, బోర్డ్ అంటే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కాల్డ్ CEO, చైర్మన్, CFO, వీళ్ళందరినీ బోర్డ్ అంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. బోర్డు ఓకే చేసిందంటే ఏం ఓకే చేసింది, ఒక్క షేర్కి 5 షేర్లు స్ప్లిట్ చేద్దామని. ఒక షేర్కి 5 షేర్లు స్ప్లిట్ చేద్దాం. నీ దగ్గర ఒక షేర్ ఉందంటే నీకు 5 షేర్లు ఎక్స్ట్రా ఇద్దామని. అర్థమవుతుందా? 2 షేర్లు ఉన్నాయంటే ఇప్పుడు నీ షేర్లు ఎన్ని అవుతాయి, 10 అవుతాయి. మరి అలా అయినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మై డియర్, డబ్బులు తగ్గిపోతాయి. మీన్స్ నెంబర్ ఆఫ్ షేర్లు పెరిగినాయి కాబట్టి దాని వాల్యూ తగ్గిపోతుంది. సరే, దాన్ని ఫర్దర్గా నేర్చుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 1కి 5 ఇస్తున్నాడు కదా, ఒరిజినల్గా అదాని పవర్కున్న ఫేస్ వాల్యూ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు వాడు. ఏం మాట చెప్తున్నాడు అంటే, అదాని పవర్కున్న ఫేస్ వాల్యూ అన్నారే, ఆ ఫేస్ వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫేస్ వాల్యూ తగ్గుతుంది. సరే, ఇంక రండి మన ఒరిజినల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఒరిజినల్ టాపిక్లో అవన్నీ ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నా. రైట్? సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూసుకుందాం. క్లాస్ మొదలు పెట్టేటప్పుడు లాస్ట్ టైం చెప్పిన సబ్జెక్ట్ని జస్ట్ ఒక మినిట్ ఇంట్రడక్షన్ చేసి కంటిన్యూ చేయండి సార్. మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అనేది తెలుస్తుంది. రైట్? అసలు లాస్ట్ టైం మనం ఏమేమి నేర్చుకున్నాం మీకు గుర్తుందా? ఇదిగో ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నా. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే మీనింగ్ ఏంటన్నా, ఒక కంపెనీ పేరు, అది అంతే కదా. సో కంపెనీ పేర్లు కనీసం 7,500లో కనీసం నీ నోటికి ఒక 100-200 కంపెనీ పేర్లు, వాటి సింబల్స్ అన్న రాకపోతే నువ్వు స్టాక్ మార్కెట్లో ఉండి వేస్ట్ అంటే వేస్ట్ అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకు నేను నిన్న అంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పాను, మనం చెయ్యబోయేది బిజినెస్ ఎవరితోటో తెలుసా? IIMలో చదివిన వాళ్ళు, IITలో చదివిన వాళ్ళు, కిందబడి మీదబడి కష్టపడి కోట్ల సంపాదించిన ఆ వ్యక్తులు పని చేస్తుంటే మనం డబ్బు సంపాదించబోతున్నాం. కాబట్టి మనం ఎంత స్మార్ట్గా, ఎంత క్లియర్గా, ఎంత ఎమోషనల్ లెస్గా ఉండాలనేది నీ మైండ్ నీకు చెప్పాలరా భయ్. నేను మాట్లాడేది అర్థమవుతుంది అందరికీ? నేను ఇప్పుడు ఈ చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? మనం బిజినెస్ చేయబోయేది ఎవరితోటి? చిన్న కూరగాయలు అమ్ముకునే వాడితోటో, లేకపోతే గొర్రెలు కాసే వాళ్ళతోటో కాదు కదా డియర్. వాట్ ఐఎమ్ సేయింగ్, వీఆర్ గోయింగ్ టు డూ అ బిజినెస్ విత్ బిగ్ కంపెనీస్.
బిగ్ బిగ్ కంపెనీస్తో బిజినెస్ చేయబోతున్నాం రా. మరి ఎంత స్మార్ట్గా ఎంత షార్ప్గా అవ్వాలి గుర్తుపెట్టుకో. స్మార్ట్నెస్ షార్ప్నెస్ విల్ కమ్ ఓన్లీ బై లెర్నింగ్. ఒకసారి చెప్పండి అందరూ, ఆ చాట్లో మెన్షన్ చేయండి. ఏం చేస్తే నువ్వు స్మార్ట్ అవుతావు? లెర్నింగ్ స్కిల్స్ మేక్స్ యూ జెమ్ ఇన్ దట్ ఫీల్డ్. టైప్ చేయండి అందరూ, లెర్నింగ్ అని ఒకసారి టైప్ చేయండి. ఆర్ యూ రెడీ టు లెర్న్ మై డియర్? బోర్డు క్లియర్గా ఉందా? ఆర్ యూ రెడీ టు లెర్న్? క్విక్గా ఒకసారి టైప్ చేయండి. ఇదిగో నాతో పాటు చెప్పండి. 3 మాటలు చెప్తున్నా, బుర్రలో పెట్టుకోండి. అది వెన్ యూ సే ఇట్ విల్ స్టోర్, when you store it will show up. That's the logic everyone has to learn in the learning process. Spell again. When you say something, నోరు తెరిసి అంటే అది బుర్రలో వెళ్ళి కూర్చుంటది. బుర్రలో కూర్చుంటే అది బ్రతుకులో కనపడుతుంది. అర్థమవుతుందా? చెప్పండి నాతో పాటు. నేర్చుకునేవాడు సిగ్గుపడొద్దు. వయసు అనేది నేర్చుకునేవాడికి అడ్డు రాకూడదు. రామారావు సార్ చిన్నోడు, నేను నా ఏజ్ 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. వయస్సుకి నేర్చుకోవడానికి సంబంధం లేదు. నాకు ఒక 5th 6th క్లాస్ పిల్లోడు నేర్పించిన ఐఎమ్ రెడీ టు లెర్న్ ఇఫ్ ఐ డోంట్ నో దాట్ థింగ్. ఈ యాటిట్యూడ్ ఒక ఇన్వెస్టర్స్కి ఉండాలి. ఎక్కిందనుకుంటా. రండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది కంపెనీ పేరు. ఇదేంటిది? ఇవాళ ప్రైస్ గ్రీన్ ఉంది, పైకి ఉంది. అంటే మీనింగ్ ఏంటి? గ్రీన్ ఉంది, పైకి ఉంది అంటే మీనింగ్ ఏంటన్నా? పెరిగింది అని. ఎప్పటిది ఇది? August 1 4 PM అప్పుడు. ఇవాళ August 1 అది. అర్థమవుతుంది కదా? నా ఇది వాళ్ళ వెబ్సైట్ పేరు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాని పేరు స్క్రీనర్ అంటారు. వాట్ ఈస్ దాట్? స్క్రీనర్. స్పెల్ screener.com అనే ఒక వెబ్సైట్, ఒక యాప్. మనకి కంపల్సరిగా కొన్ని వెబ్సైట్ల పేర్లు తెలిసి ఉండాలి. moneycontrol.com, screener.com ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ టూల్స్ విచ్ యూ కెన్ యూస్ టు ఎర్న్ వెరీ గుడ్ ఇన్కమ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. మంచి టూల్స్ అనమాట. లెర్నింగ్కి, న్యూస్కి ఎఫెక్టివ్గా ఉంటాయి అవి. రైట్? సో జాగ్రత్తగా వినండి. RIL.com అనేది దాని వెబ్సైట్. ఇది BSCలో కోడ్, ఇదేమో రిలయన్స్ అనేది NSCలో ఉండే కోడ్. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు మార్కెట్ గ్యాప్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. పోయినసారి మనం 2 వీక్స్ క్రితం మీకు గుర్తుందా? ఫస్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు దీని మార్కెట్ క్యాప్ 20 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 18,85,000 కోట్లు అయింది. అంటే గత 2 వీక్స్లో 1,15 కోట్ల రూపాయలు పడిపోయింది వాడి మార్కెట్ వాల్యూ. అర్థమైందా? ఎందుకంటే గత 2 వీక్స్ నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. మార్కెట్ పడటం అనేది ఒక అదృష్టం. టు ఎంటర్ ఇన్ టు ద రైట్ స్టాక్ అట్ ద రైట్ ప్రైస్. రైట్? నెక్స్ట్ ఇది మార్కెట్ క్యాప్. తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్, CMP, కరెంట్ మార్కెట్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్ తగ్గింది. మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు 1,500 దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1,400 దగ్గరకు వచ్చింది. అర్థమైందా? హై లో అన్నాడు. హై లో అది ఆల్రెడీ మనం పోయినసారి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కొత్త టర్మ్స్ ఇక్కడ వరకు ఆల్రెడీ అయిపోయినాయి. ఇది కూడా అయిపోయింది. అండ్ ప్రమోటర్ హోల్డింగు వీటి గురించి కూడా మాట్లాడుకున్నాం పోయినసారి. ప్రమోటర్ అంటే ఎవడు? రైట్? ప్రమోటర్ అంటే ఎవడు? నా మాట వింటున్నారా? ప్రమోటర్ అంటే అసలు షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉంటారో ఎంతమంది గుర్తుంది? చూద్దాం అసలు నీకు నిజంగా గుర్తుందో. దీన్ని ఇంట్రెస్ట్ తోటి వచ్చి చేస్తున్నావా? ఊక ఏదో పైన నేర్చుకుంటున్నావు? మై డియర్, పైన నేర్చుకుంటున్నావు అంటే నీ డబ్బులు దేశకెళ్ళి ఏరే వాడిని రిచ్ చేయడం కోసం వాడుతున్నట్టే. నువ్వు కష్టపడి కాయా కష్టం చేసి అది ఇది చేసి దాచిపెట్టుకున్న డబ్బులు, నీ అవర్స్ని ట్రేడ్ చేసి నీ అవర్స్ని స్పెండ్ చేసి కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి ఏరే వాడికి ఫ్రీగా ఇచ్చినట్టే. సరిగ్గా నేర్చుకో, లేదంటే దీని నుంచి బయటికి వెళ్ళిపో. ఇది అటు ఇటు ఆడితే కరెంటుతో ఆడుకున్నంత డేంజర్ ఇది. అర్థమవుతుందనే మాట్లాడేది. పోయినసారి మనం షేర్ హోల్డర్ ప్యాటర్న్ అని నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. ఆ వీడియో మా వాళ్ళు ఇక్కడ పెడతారు. ఒకవేళ మిస్ అయితే జాగ్రత్తగా వినండి. మొత్తం ప్లేలిస్ట్ చేశారు. మనం ఇది 3వ టాపిక్లో ఉన్నాం. ఈ ప్లేలిస్ట్లో బేసిక్ టెర్మినాలజీలో 3వ టాపిక్లో ఉన్నాం. టాపిక్ 1 డే 1లో మనం చెప్పుకున్నాం. పార్ట్ 1లో చెప్పుకున్నాం. ఏమనేది? ప్రమోటర్ హోల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ FIIs ఉంటారు, DIIs ఉంటారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఉంటారు. సో దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి నేను ఇక్కడ ఏమీ మాట్లాడట్లేదు. రైట్? ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకోబోయేవి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. త్వరగా నేర్చుకుందాం. రెడీయా? ఇవాళ న్యూ టాపిక్స్ నేర్చుకుందాం. ఎంతమంది రెడీగా ఉన్నారు?
Say yes if you are ready, dear. Say yes if you are ready. క్లియర్? రెడీ కదా? సో ఫస్ట్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఇప్పుడు వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ నుంచి మొదలు పెడదాం. స్టాక్ పిఈ రాసుకోండి, ఇది జాగ్రత్తగా. ఏంటిది అది? స్టాక్ పిఈ నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్? ఇది చాలా ఇంపార్టెంట్. స్టాక్ పిఈ పక్కన నీట్గా రాసుకోండి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఇట్? స్టాక్ పిఈ. స్టాక్ పిఈ గుర్తుపెట్టుకోవాలి. ఈ టర్మ్స్ క్లియర్గా ఉండాలి. సో ఇది వన్ ఆఫ్ ద రేషియో అనమాట. చాలా రేషియోస్ ఉంటాయి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేషియో. దీన్ని ఏమంటారంటే ప్రైస్. పి స్టాండ్స్ ఫర్ ప్రైస్ టు ఎర్నింగ్. ఎర్నింగ్ రేషియో. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. రైట్? ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని ఫార్ములా, పిఈ రేషియోకి ఫార్ములా నేర్చుకుందాం. పిఈ రేషియోకి ఫార్ములా మీకు తెలియాలి, ఎలా వస్తుందనేది తెలియాలి. దీని మీనింగ్ ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ బై దాని ఈపీఎస్ అంటాడు. ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. స్పెల్ చేసుకోండి ఒకసారి. కరెంట్ మార్కెట్ ప్రైస్ బై ఈపీఎస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ బై ఈపీఎస్. స్పెల్ చేస్తారా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క పిఈ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క పిఈ క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్? క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన దగ్గర ఉండాల్సిన ఏముండాలి? 2 ఉండాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందరూ. ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. వాట్ ఆర్ దోస్ 2? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ మై డియర్? ఏమేమి ఉండాలి 2? ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉండాలి, ఇంకొకటి ఏముండాలి? దాని పిఈ ఉండాలి. అర్థమవుతుందా? సో పిఈ ఎంత? మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు? పిఈ 25 పాయింట్ ఇచ్చిండు కదా. సరే, దాని ఈపీఎస్ నేను చెప్తాను, అది కింద మన రిజల్ట్స్ దగ్గర ఉంటుంది. సో ప్రజెంట్ దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత మై డియర్? మనకు వచ్చింది 1390 ఏదో ఉందనుకుందాం, జస్ట్ క్యాలిక్యులేషన్ ఈజీ కోసం. దాని ఈపీఎస్ ప్రజెంట్ వచ్చేసి డియర్ జూన్ ప్రకారం 20 రూపీస్ ఉంది. ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. కట్ చేయి. కట్ చేస్తే ఎంత రావాలి మనకి? కెన్ యూ సే ఇట్? 20 రూపీస్ ఉంది. ఇది జూన్ది. అట్లా కాకుండా ఇయర్ మొత్తాన్ని చూద్దాం, ఎందుకంటే అది జనరల్గా మనకి ఇయర్ మొత్తానికి ఇస్తాడు. వెన్ యూ గో విత్ ఇయర్ మొత్తానికి తీసుకుంటే, ఒక్క నిమిషం ఉండండి, ఇది మన కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం. ఇయర్ మొత్తానికి వచ్చేసి ఈ పిఈ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఉందనుకుందాం. కరెక్ట్గా రాదు, కొంచెం అప్రాక్సిమేట్లీ అటు ఇటు వస్తుంది, ఎందుకంటే ఎవ్రీడే ప్రైస్ మారుతుంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ పిఈ రాదు. సో గుర్తుపెట్టుకో, 0 కట్ అయిపోయింది. ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 140 అనుకున్నాం రా నాన్న, అంటే నియర్లీ 140 అనుకుందాం బై 5. హౌ మచ్? 2 టైమ్స్. అర్థమవుతున్నట్టేనా? అండ్ ఇది 40 కాబట్టి ఒక 8, అంటే ఒక నియర్లీ 28 వరకు ఉందనుకుందాం. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో ఇక్కడ మనకి ఎంత చూపించిండు? 25.1. క్యాన్ యూ సే వై ఇట్ ఈస్? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రీజన్ ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉండేది మై డియర్, ఎందుకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందంటే ఈ సిస్టమ్ అనేది ఇమీడియట్గా ఏ రోజుకి ఆ రోజు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వదుగా, కొంచెం ఎంత లేదన్నా కొంచెం డిలే ఉంటుంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఉంటుంది. అండ్ ఇక్కడ మన దగ్గర ఉంది, మనం 90 తీసుకున్నాం, ఇదేమో 94 ఉంది, ఇది 94 ఉంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో కాబట్టి కొంచెం అటు ఇటు తీసుకుంటే ఒక 25 దగ్గరికి 28 మనకి ఏదో వచ్చింది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఎలా వాడాలి అనేది తెలియాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గెటింగ్. ఈ పిఈని ఎలా క్యాలిక్యులేట్ చేసాము అర్థమైందా? పిఈని క్యాలిక్యులేట్ చేయడం అర్థమైనట్టేనా అందరికీ?
చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, 20 టర్మ్స్ ఉంటాయి రా నాన్న. మొత్తం చాలా ఉంటాయి కానీ ఒక 20 టర్మ్స్ గట్టిగా పట్టుకుంటే మార్కెట్ మీద నీకు పిచ్చ గ్రిప్ వస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ దిస్ క్లారిటీ అబౌట్ హౌ టు క్యాలిక్యులేట్ పిఈ? మనకి ఈ వెబ్సైట్లో చూపించేవి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉంటాయా? ఎగ్జాక్ట్ ఉండవు, నియర్లీ ఉంటాయి. రీజన్ ఏంటో చెప్తారా? వై ఇట్ ఈస్ నియర్లీ ఎందుకు ఉంటాయి చెప్పండి. ఇవాళ మార్కెట్ ప్రైస్ అప్డేట్ అయింది కానీ దాని ఈపీఎస్ అప్డేట్ అవ్వలేగా. అర్థమవుతుందా? దాని ఈపీఎస్ అప్డేట్ అవ్వలే. ఈపీఎస్ 1 ఇయర్ మొత్తానికి తీస్తాడు, ప్రతి 3 నెలలకు అప్డేట్ అవుతుంది. సో కాబట్టి కొంచెం చేంజెస్ ఉంటాయి, బట్ నియర్లీ ఉంటాయి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. నియర్లీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పిఈ 25 అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇది తెలియాలి మీకు. పిఈ ఎంత? 25. దాని ఒరిజినల్ మీనింగ్, మీకు ఇదంతా ఫార్ములా అంతా పంచాయతీ తర్వాత కానీ అసలు ఒరిజినల్ మీనింగ్ చెప్తాను చూడు. నియర్లీ 28 వచ్చింది అనుకుందాం మనం. ఇక్కడ 28 వచ్చింది కదా, అంటే మీనింగ్ తెలుసా? 1 రూపీ ప్రాఫిట్ కనుక, పర్ 1 రూపీ ప్రాఫిట్, ఫర్ 1 రూపీ ప్రాఫిట్కి అదేదో ప్రాఫిట్ సంపాదిస్తుంది కదా, 1 రూపీ ప్రాఫిట్కి షేర్స్ కొనేవాళ్ళు అంటే మార్కెట్లో పార్టిసిపేట్ చేసే ఇన్వెస్టర్స్ 28 రూపీస్ పే చేయడానికి రెడీ అయిపోతున్నారు. అర్థమైందా? కెన్ యూ సే ఏం చేయడానికి రెడీ అయిపోతున్నారు? అది 1 రూపాయి ప్రాఫిట్ తీసుకొస్తుంటే 28 రూపాయలు మేము పే చేయడానికి రెడీ అయిపోతున్నాము అని చెప్తున్నారా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. 1 రూపాయి ప్రాఫిట్ అది తెచ్చుకుంటుంటే ఇది ఏం చేస్తుందంట, మనం 28 రూపాయలు పే చేయడానికి రెడీ అయిపోతున్నాం. ఇప్పుడు పిఈ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే అసలు ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పిఈని మనం 3 విధాలుగా కంపేర్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. పిఈ మోర్ అనుకోరా, హై పిఈ అంటే ఫ్యూచర్ మస్తు గ్రోత్ ఉంటుందని మీనింగ్. ఫ్యూచర్ హై గ్రోత్ ఉంటుందని మీనింగ్. హై గ్రోత్ ఉంటుంది అని మీనింగ్ అనే కదా మనం ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ పెట్టడానికి రెడీ అయిపోతాం. లో పిఈ ఉందనుకో, అండర్ వాల్యూడ్ స్టాక్స్ అంటారు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అండర్ వాల్యూలో ఉన్నప్పుడు కొని హయ్యర్ వాల్యూలో వచ్చినప్పుడు అమ్ముతారు. ఒకసారి చెప్పండి. అండర్ వాల్యూలో ఉన్నప్పుడు కొని హయ్యర్ వాల్యూలో ఉన్నప్పుడు అమ్ముతారు. సార్ ఇంతకీ ఎవరితో సార్? అది ఎవరితోటి ఇది కంపేర్ చేస్తున్నారు? మరి కంపేర్ చేస్తేనే కదా హయ్యరో లోవర్ అని చెప్పగలిగేది. సో హయ్యరో లోవర్ అని కంపేర్ చేసినప్పుడు మనకి 3 వాల్యూస్ ఉంటారు, 3 వాల్యూస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 3 వాల్యూస్ ఉంటాయి. ఒకటి, దాని పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకున్న హిస్టారికల్ యావరేజ్ పిఈ. ఇట్స్ హిస్టారికల్ యావరేజ్ పిఈ. అర్థమైందా? హిస్టారికల్ యావరేజ్ పిఈతో కంపేర్ చేయాలి. అది ఉన్న పర్టికులర్ ఇండస్ట్రీ ఉంటుందా, ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ దాని పిఈ, ఇట్స్ పిఈతో, లేదా టోటల్ స్టాక్ మార్కెట్ పిఈతో కంపేర్ చేయాలి. టోటల్ స్టాక్ మార్కెట్ పిఈ. ఈ 3 జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 20 టర్మ్స్లో ఇది ఫస్ట్ టర్మ్ మాట్లాడుతున్నా నేను. కొంచెం ఓపిక పెట్టి నీట్గా రాసుకోండి నోట్స్లో. స్పెల్ ఇట్ వన్స్ అగైన్ డియర్. అండ్ దీన్ని అర్థం కాకపోతే వదిలేయొద్దు. 1కి 2, 3 సార్లు వినండి. వినగ వేము తీయనుండు. తెలుసా అది మీకు? తినగ వేము తీయనుండు, చెయ్యగ పనులు సులభమవు. తెలుసు కదా, చిన్నప్పుడు పద్యాలు పాడి ఉంటారు. దట్ ఈస్ అ పాయింట్. లోన్ ఇట్ విల్ బికమ్ జస్ట్ లైక్ దట్. చెప్పండి ఏం మాట్లాడామో? 3 పిఎల్తో కంపేర్ చేసుకోవాలి. 1 ఈజ్ హిస్టారికల్ పిఈ. దాని మొత్తం హిస్టారికల్ పిఈ ఉంటుంది. ఇండస్ట్రీ పిఈ, అది ఉన్న పర్టికులర్ ఇండస్ట్రీ ఏదో ఉంటుంది కదా, దాని పిఈ ఉంటుంది. నెక్స్ట్ జాగ్రత్త, మార్కెట్ టోటల్ స్టాక్ మార్కెట్కి కూడా పిఈ ఉంటుంది కదా, ఆ పిఈ కూడా చెక్ చేసుకోవాలి.
సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్టాక్ అసలు అండర్ వాల్యూడా కాదా అనేది మనం క్లారిటీ ఇచ్చేద్దాం. లెట్ us చెక్ దిస్, అండర్ వాల్యూడా అసలు కరెక్ట్ వాల్యూలో ఉందా లేదనేది మనం ఇప్పుడు క్లారిటీ ఇచ్చేద్దాం. సో చూద్దాం. అరే దీని పిఈ మనకి ఎంత వచ్చింది? రిలయన్స్ పిఈ మీరు జాగ్రత్తగా ఫోకస్ చేస్తే మీరే నాకు చెప్పొచ్చు. మనం కొనాల్సిన స్టాక్స్ ఎవరు? రిలయన్స్ పిఈ ఉందిరా నాన్న. ఎంత వచ్చింది మనకి? నియర్లీ 25 అనుకో వాడి ప్రకారం. సరే మనకి 28 వచ్చింది, వాడికి 25 ఉంది. ఓకే 25. ఇది ఉన్న ఇండస్ట్రీ ఉంది కదా రిలయన్స్ అనేది, ఆయిల్, సెల్ ఫోన్లు, అసలు ఏం బిజినెస్ చేస్తుందో క్లారిటీ ఉంది కదా రిలయన్స్. ఆయిల్, పెట్రోల్స్ ఇవన్నీ సముద్రంలో నుంచి తీసి బయట వాళ్ళకి అమ్ముతుంది. అండ్ మళ్ళా మనకి అగ్రికల్చర్కి కావాల్సిన కెమికల్స్ అన్ని తయారు చేస్తుంటుంది. ప్లస్ ఇంకా బయట రిటైల్ మార్ట్లు చాలా ఉన్నాయి కదా, అండ్ జియో ఉంది, ఇవన్నీ ఇట్లా చాలా ఉన్నాయి ఇవి. సో ఇవన్నీ కలిపి దీనికి ఉన్న పిఈ 25.1 అనుకుందాం. కానీ దీని ఉన్న ఇండస్ట్రీ పిఈ ఎంతో తెలుసా? ఇండస్ట్రీ పిఈ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ పిఈ ఈస్ 21.4 ఉంది, 21.7 ఉంది, 21.7 ఉంది. దీని హిస్టారిక్ పిఈ ఎంత ఉందండి? దట్ ఈస్ వెరీ వెరీ. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, ఎస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద, మనకి దానిలో వస్తుందన్న ఏది స్క్రీనర్ అనేవాడు ఆటోమేటిక్గా నీకు డిస్ప్లే చేస్తుంటాడు. హిస్టారిక్ పిఈ వచ్చేసి ఈ కంపెనీకి ఉన్న హిస్టారిక్ పిఈ మొత్తం అంటే యావరేజ్లు అన్నీ తీసేసుకుంటే దీనికి హిస్టారిక్ పిఈ వచ్చేసి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 29.5 ఉంది. రైట్. ఇప్పుడు ఎన్ఎస్సిలో మనం చూస్తున్నాం కదా, ఎన్ఎస్సి పిఈ వచ్చేసి నియర్లీ 20 ఉంది. నాకు మీరు చెప్పాల్సింది ఇప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. ఎన్ఎస్సిలో ఉన్న అన్ని కంపెనీలు సంపాదించే 1 రూపీ ప్రాఫిట్కి మనం 20 రూపీస్ పే చేయడానికి రెడీగా ఉన్నాం. దాని హిస్టారిక్ ఏమో 29.5, అసలు అది ఉన్న ఇండస్ట్రీదేమో 21.7, దానిదేమో 25.5, 25.1. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ నెంబర్ 1, ఎ కంపెనీ విల్ బీ ఎ గుడ్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ రాబోతుంది ఎప్పుడంటే ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువ ఉంటే అది ఇంకా పెరగటానికి రెడీగా ఉంటుంది. ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువ ఉంటే ఇంకా పెరగటానికి రెడీగా ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. రెండోది, హిస్టారిక్ పిఈ కన్నా తక్కువ ఉంటే ఇంకా పెరగటానికి అవకాశం ఉంటుంది. మూడోది, ఆ టోటల్ మార్కెట్ కన్నా తక్కువ ఉంటే ఇంకా పెరగటానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? దాట్ ఈస్ ద రీజన్ ఈ 15 రోజులు మనం చూస్తే 20 లక్షల కోట్ల దగ్గర ఉన్న ఆ కంపెనీ కాస్త ఇవాళ 18,85,000 కోట్లకు వచ్చింది. రీజన్ ఏంటో చెప్తారా? రీజన్ ఏం లేదు మై డియర్, అది పిఈ ఎక్కువైపోయింది అంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. అండర్ వాల్యుయేషన్ అంటే తక్కువ ఉన్నట్టు, ఓవర్ వాల్యుయేషన్ అంటే ఎక్కువ ఉన్నట్టు, అంటే ఎక్కువగా అమౌంట్ పే చేస్తున్నాం అని ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చిన్నగా అమ్ముకుంటూ వస్తే అంటే సప్లై పెరగటం వల్ల డిమాండ్ తగ్గటం వల్ల మార్కెట్లో అది చిన్నగా పడుకుంటూ వచ్చింది. ఈ పాయింట్ అంతమందికి అర్థమైంది. వాట్ ఏ బ్యూటిఫుల్ పాయింట్ చెప్పానో తెలుసా మీకు? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. మై డియర్ సాయి, ప్లీజ్ దయచేసి దిస్ ఈజ్ నాట్ అబౌట్ దిస్ థింగ్ రా నాన్న, ఇక్కడికి రావద్దు. ఇక్కడ అసలు ఆ చదువు గురించి మాట్లాడొద్దు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరినీ ఎలా వాడుకొని మనం డబ్బులు సంపాదించాలని మనం చూస్తుంటే ఇక్కడ చదువు గురించి తీసుకురావద్దు. అది అసలు తీసుకురావద్దు. దట్ ఈస్ ఏ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్. దరిద్రంగా ఉంటుంది అది. ఇది అన్కన్వెన్షనల్ ఎడ్యుకేషన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఈ పాయింట్ అందరికి అర్థమైనట్టేనా? సే ఎస్. చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాను. ఎవరితో కంపేర్ చేయాలి? ఇండస్ట్రియల్ పిఈ కన్నా తక్కువ ఉంటే అక్కడ రేంజ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. టోటల్ పిఈ కన్నా తక్కువ ఉంటే, టోటల్ మార్కెట్ ఎన్ఎస్సి పిఈ కన్నా తక్కువ ఉంటే ఇంకా పెరగటానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనది ఒరిజినల్ అనేది చూసుకో, ఈ ఒరిజినల్ పిఈ అనేది రిలయన్స్ ఒరిజినల్ పిఈ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ పిఈ అనేది ఎప్పుడు వీటన్నిటికన్నా తక్కువ ఉంటే అది బాగా పెరగటానికి ప్రయత్నం చేస్తుంది.
వన్ మోర్ టైం కావాలా? సరే, క్లియర్గా చెప్తున్నాను చూడండి. వన్ మోర్ టైం కావాలంటున్నారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకా మీకు అర్థమవుతాడు. ఒక ఫార్ములా ఇస్తాను చూడండి. కంపెనీ పి షుడ్ బి లెస్ దాన్ ఇండస్ట్రియల్ పిఈ. అది ఉన్న ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువ ఉండాలి. షుడ్ బి లెస్ దాన్ హిస్టారికల్ పిఈ, అంటే దాని యావరేజ్ మొత్తం పిఈ కన్నా తక్కువ ఉండాలి. షుడ్ బి లెస్ దాన్ ఎన్ఎస్సి ఆర్ మనం ఎక్కడ చూసుకుంటే ఆర్ బిఎస్సి పిఈ. అర్థమైందా? ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి పిఈ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఎన్ఎస్సి లేదా బిఎస్సి పిఈ కన్నా తక్కువ ఉండాలి. అలా గనక తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటో ఎవరన్నా చెప్తారా? దట్ ఈస్ వాట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? దట్ ఈస్ గోయింగ్ టు బి వాట్ మై డియర్? ఇంకా పెరగబోతుంది అని మీనింగ్. ఎంతమందికి అర్థమైంది? దెన్ ఇట్స్ గోయింగ్ టు వాట్? ఇంక్రీజ్. ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఒకవేళ మోర్ ఉందనుకో, ఓవర్ వాల్యుయేషన్, ఎక్కువ రేటు పెడుతున్నాం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి తక్కువ చేయడానికి డౌన్ చేస్తారు. అర్థమైంది అనుకుంటా పిఈ గురించి. క్లియరా? చెప్పండి, అర్థమైన వాళ్ళందరూ ఎస్ చెప్పండి. ఇంక మధ్య మధ్యలో మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తుంటాం, కానీ ఫస్ట్ మీకు పిఈ అంటే అర్థమైతే చాలు. పిఈ అంటే సింపుల్గా అర్థమైందా? నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టర్మ్. ఇవాళ 2 టర్మ్స్ నీట్గా నేర్పించేస్తా. మొత్తం 20 ఉన్నాయి. ఆ 20 బాగా నేర్చుకుంటే పిచ్చ గ్రిప్ వచ్చేస్తుంది నీకు మార్కెట్ గురించి. నెక్స్ట్ నేను మాట్లాడదాం అనుకుంటుంది బుక్ వాల్యూ. నోరు తెరిచి ఒకసారి చెప్పండి. బుక్ వాల్యూ. బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే మై డియర్, సడన్గా స్టాక్ మార్కెట్ అంతా కుప్పకూలింది, ఇక ఇండియా అంతా క్లోజ్ అయింది, కంపెనీ కూడా క్లోజ్ చేసిండు, నీ అకౌంట్లోకి వచ్చే డబ్బులు అనమాట. కంపెనీ మొత్తం దుకాణం అంతా క్లోజ్ చేస్తే నీ అకౌంట్లోకి వచ్చే డబ్బులు ఎంత? 623 రూపాయలు వస్తుంది. నువ్వెంత పెట్టుకుంటానో డియర్? 1400 పెట్టి కొంటే 623 రూపాయలు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బుక్ వాల్యూ. మరి ఇది మామూలుగా మన ఊరు లాంగ్వేజ్లో అర్థం అవటానికి చెప్పాను బుక్ వాల్యూ అంటే. దాన్ని మనం మరి మామూలుగా నేర్చుకుందామా? సింపుల్, వెరీ సింపుల్, చాలా సింపుల్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా సింపుల్, ట్రై టు అండర్స్టాండ్. రేపు కూడా లైవ్ తీసుకుంటాను, కంగారు పడద్దు. కొంచెం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న టర్మ్ పేరు ఏం పేరు? బుక్ వాల్యూ. బుక్ వాల్యూ. బుక్ వాల్యూ పర్ షేర్. పర్ షేర్. ఒక్కొక్క షేర్కి ఉన్న బుక్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాడి దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ అంటే ఆస్తులు మైనస్ వాడుకున్న టోటల్ లయబిలిటీస్. నిన్న మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పా, లయబిలిటీస్ అంటే ఏంటి, అప్పులు అంటే ఏంటి, ఆస్తులు అంటే ఏంటి. అసెట్స్ అంటే మనకున్న ఆస్తులు, లయబిలిటీస్ అంటే మనకున్న అప్పులు. బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అన్నాం, గుర్తుందా? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఇది మనము డే 1 టెర్మినాలజీలో నేర్చుకున్నాం. ఇదన్నమాట. ఇఫ్ ద కంపెనీ క్లోజ్ అయితే మనకొచ్చే డబ్బులు. జనరల్గా తోపు కంపెనీ ఏదో చెప్పనా? జనరల్గా ఒక కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ గనక బుక్ వాల్యూ కన్నా తక్కువ వచ్చిందంటే మాత్రం అబ్బా అండర్ వాల్యూడ్ రానన్న. అండర్ వాల్యూడ్. ఇప్పుడు ఇది ఎంత ఉంది? బుక్ వాల్యూ కన్నా డబల్ ఉంది. దాట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఫాలింగ్. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? అసలు అది పడుతుందా, పెరుగుతుందా, పెరగటానికి స్కోప్ ఉందా అనేది మనకి ఎలా అర్థమవుతుందో మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. ఎందుకు పడింది అనేది క్వశ్చన్ కదా.
అసలు పడిందో లేదో మీకు చూపించినా, ఒకసారి చూపించినా, ఇది పడిందో లేదో ఒకసారి చూపించినా మీకు స్క్రీన్లో. మనకి రిలయన్స్ అనేది పడిందా లేదా మనం ఒకసారి చూసి నేర్చుకుందామా? రిలయన్స్ అనేది గత 10 రోజుల నుంచి చూద్దాం, లేదా ఒక 1 మంత్ నుంచి చూద్దాం. చూడండి, మీకు కనపడుతుందా గ్రాఫ్ కనపడుతుందా? ఇది చూడండి, ఇలా వచ్చి ఇదిగో ఇలా తగ్గిపోతుంది. ఐ హోప్ నేను ఇదిగో ఇక్కడ 1 మంత్ని క్లిక్ చేశా. 1 మంత్లో మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి 1500 చిల్లర నుంచి 1550 రూపాయల నుంచి పడుతూ వచ్చింది. అసలు ఎందుకు పడుద్ది? అరే పడుద్దని తెలిస్తే ఎవడన్నా పెడతాడారా బాయ్? ఆ తెలుసుకోవటాన్ని లెర్నింగ్ అంటారు. ఆ తెలుసుకోవటమే ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే. ఐ హోప్ యు గాట్ ఇట్. బుక్ వాల్యూ అంటే కంపెనీ దుకాణం క్లోజ్ చేస్తే మిగిలేవి బుక్ వాల్యూ. కంపెనీ దుకాణాన్ని క్లోజ్ చేస్తే మిగిలే అందరికి వచ్చే డబ్బులు ఉంటాయి, దాన్ని బుక్ వాల్యూ అంటారు. సో 1400 పెట్టి నువ్వు ఒక షేర్ కొంటే నీకు ఎంత రావచ్చు? 623 రూపాయలు రావచ్చు. అంటే ట్వైస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది బుక్ వాల్యూకి 2 సార్లు ఉంది. సో ఇది ఓవర్ వాల్యూడ్ కాబట్టి ప్రైస్లో కరెక్షన్ అంటే కిందకి పడుతూ వస్తుంది. అర్థమైందనుకుంటా డియర్. ఇవాళ ఇక్కడ స్టాప్ చేస్తాను, బికాజ్ అర్జెంటుగా మ్యారేజ్ ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి. సో రేపు మరలా 1 గంట టైం తీసుకుంటాను, ఇంకొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. దయచేసి నాకు హోల్ హార్టెడ్గా కామెంట్ పెట్టండి, సో దట్ ఐ విల్ గెట్ సమ్ ఎనర్జీ. అండ్ దయచేసి మన వాళ్ళు ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, చూసారా నిన్న TCSలో ఒక్కసారిగా 12,000 మంది జాబులు తీసేశారు. 12,000 మంది జాబులు తీసేశారు. సో జాబులు పోయినా గుర్తుపెట్టుకో, కంపెనీలను వాడుకొని కోట్లు సంపాదించుకోవచ్చు. ఒకటి జాబ్ కోసం మనం ఎంతో కష్టపడి, ఎంతో టైం స్పెండ్ చేసి, ఎంతో స్కిల్స్ నేర్చుకొని, ఎన్నో సంవత్సరాలు కాలేజీలో చదువుకొని తీసుకెళ్ళి వాడి దగ్గర కూర్చొని వాడు మనల్ని తీసేసి నువ్వు పనికిరావురంటే మనకు పనికిరామారా బాయ్? You are not a mistake, my dear. You might have done mistakes. పాయింట్ అర్థమైందా? నువ్వు మిస్టేక్ కాదు, నువ్వు కొన్ని మిస్టేకులు చేసి ఉండొచ్చు. క్లియర్? సో ఇలా మనము 1 by 1 నేర్చుకుందాం. ఇవాళ 2 వాల్యుబుల్ పాయింట్స్ మీకు చెప్పాను. వాట్ ఆర్ దోస్ 2 వాల్యుబుల్ పాయింట్స్ వి కాల్? జాగ్రత్తగా చెప్పండి. ఒకటి స్టాక్ PE, ఇంకొకటి బుక్ వాల్యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బాయ్, టేక్ కేర్ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మై డియర్. లవ్ యూ ఆల్. దయచేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అండ్ మన చుట్టూ ఉన్న ఈ జాబులు పోయినాయి అని, లైఫ్ ఏదో అయిపోతుందని ఏముండదురా బాయ్. డబ్బు డబ్బు డబ్బు, కోటి విద్యలు కూటి కొరకని పెద్దోళ్ళు చెప్పారు. ఒక్కసారి డబ్బులు వస్తే మొత్తం నీ దగ్గరకు వస్తాయి. ఒక్కలో వాడెవడో జాబ్ తీసేసేదే ఉంది. మనమే జాబులు ఇచ్చి చాలామందికి లైఫ్లు కాపాడవచ్చు. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ఎర్న్ మనీ. టు ఎర్న్ మనీ you should learn skills. Knowledge is the power. It will gives you wisdom and life ki value తీసుకొస్తుంది ఈ నాలెడ్జ్ని కరెక్ట్గా వాడితే. That's it for today and bye bye, take care, love you all.